హల్లెలూయా! దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. మరి ఈ దినం పెంతెకొస్తు పండగ. అంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడిన దినం అన్నమాట. సంఘం ఆవిర్భవించబడిన దినం. దీన్నే ప్రపంచ ప్రార్థనా దినోత్సవంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ దినాన ఆయా ప్రాంతాల్లో, ఆయా సంఘాల్లో దేశం కోసం విజ్ఞాపనలు చేయడం జరుగుతుంది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఎన్నో రీతులుగా ఉంటాయి. ఆయన యొక్క ఒక క్రియ, ఆయన చేసే మన జీవితంలో ఆయన జరిగించే ఒక కార్యం ఏంటి అంటే, ఆయన మనకు సహాయం చేయవాడు, మనకు సహాయకుడు. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు అని. మనము అన్ని రీతులుగా బాగున్నప్పుడు, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు, కుటుంబంలో మంచి శాంతి, సంతోషం, సమాధానం, నెమ్మది ఉండి, ఒక మంచి ఫైనాన్షియల్ స్టేటస్లో ఉండి, ఏ కొరత లేకుండా మనం జీవించినప్పుడు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. ఇంకా మనము ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నామంటే, ఎప్పుడూ మన చుట్టూ మన సహాయం పొందుకోవడానికి ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం బలహీన పడిపోయి, మనం ఆరోగ్యం కోల్పోయి, ఫైనాన్షియల్గా అన్నీ కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయి, ఒక నెమ్మది లేక, అనేక శోధనలలో ఇరుక్కుపోయిన ఒక పరిస్థితిలో మనం ఉన్నామనుకోండి, ఎవరైనా మన దగ్గర ఉంటారా? ఎవరు మన దగ్గరికి రారు కదా. ఒకవేళ అప్పుడు వరకు మనకు సహాయం పొందుకున్న వ్యక్తుల దగ్గరకు ఒకవేళ మనం వెళ్ళినా, మనం ఎవరో తెలియదన్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. వీళ్ళని ఎప్పుడూ మేము చూడని కూడా చూడలేదు అన్నట్లుగా వారి యొక్క స్వభావం ఉంటుంది, వారి ప్రవర్తన ఉంటుంది. అది మనుషుల యొక్క స్వభావం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనం బలహీనులంగా ఉన్నామో, మనం బలహీనులమని ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని త్రోసివేసేవాడు కాదు, ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన అంటాడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో, నిన్ను విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయను అని. ఆయన మనము బలహీనులమని, మనం శోధనలలో చిక్కుకొని ఉన్నామని, కేవలం ఒక బలహీన సమయంలోనే ఆయన దగ్గరకు వచ్చాము అని ఆయన ఎప్పుడు ఆయన దగ్గరకు వచ్చే వారిని త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన మనల్ని హక్కున చేర్చుకునే దేవుడు, ఆయన మనల్ని ఆదరించే దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు, ఆయన మనల్ని ధైర్యపరిచే దేవుడు. ఆయన ఎప్పుడు మన వెన్నంటే ఉండి, మన తోడుగా ఉండి మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళే దేవుడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగుగాక. చూడండి, దావీదు భక్తుడు 22వ కీర్తన 11వ వచనంలో ఇలా రాస్తాడు, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడను లేడు అని అంటూ 28వ కీర్తన 7వ వచనంలో, నా హృదయము ఆయన యందు నమ్మికయించను గనుక నాకు సహాయము కలిగెను. 46వ కీర్తన 1వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని. ఆపత్కాలములలో ఏ మనుషులు మనకు సహాయం చేయరు. ఎంత నమ్మదగిన వారైనా మనల్ని వదిలేసి వెళ్తారు, మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు. కానీ ఆపత్కాలంలో, కష్టకాలంలో మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగుగాక. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కసారి కొందరు మనుషులను పంపించి మన కోసం సహాయం ఏర్పాటు చేస్తాడన్న ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, ఇశ్రాయేలీలను ఆశీర్వదించాలి అని దేవుడు అనుకున్నప్పుడు, ఆ యొక్క ఆశీర్వాదానికి సంబంధించిన వాగ్దానము అబ్రహాముకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళని ఆ బానిసత్వంలో నుండి విడిపించాలి అని అనుకున్నప్పుడు దేవుడు మోషేను వారి కోసం వాడుకుంటాడు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండి, బానిసత్వంలో ఉండి బయటికి వస్తారు. తర్వాత మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో వారు కనాను దేశానికి, వాగ్దానం చేయబడిన ఆ యొక్క దేశానికి వెళ్ళడం జరుగుతుంది. దేవుడు తన ప్రజలతో ఆయన తను మాట్లాడాలి అనుకున్నాడు. తన మాటను వాళ్లకు వినిపించాలి, తన మాటను తన ప్రజలకు పంపించాలి అని అనుకున్నప్పుడు దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడండి. వారి ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీలకు తన మాటను వినిపించేవాడనమాట. తరువాత ఇశ్రాయేలీలలో నుండి ఆరాధించే వ్యక్తులను దేవుడు ఏర్పరచుకోవాలి అనుకున్నాడు, వారి యొక్క ఆరాధనను అందుకోవాలి అనుకున్నాడు. కాబట్టి ఆరాధన అభిషేకం కలిగిన దావీదు లేవనెత్తబడ్డాడు. దావీదు అనేక మంది ఆరాధించే వ్యక్తుల్ని ఏర్పరచి ప్రతిదినం దేవుని మందిరంలో ఆరాధన క్రమంను ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత ఒక మందిరం కట్టించబడాలి అని దేవుడు అనుకున్నాడు. దానికోసం దేవుడు సొలొమోన్ను ఏర్పరచుకున్నాడు.
తన ప్రజలను పరిపాలించే ఒక బలవంతుడు ఉండాలి అని దేవుడు అనుకున్నాడు. దానికోసము దేవుడు సంసోనును ఎన్నుకోవడం జరిగింది. మనకు ఒక రక్షకుడు కావాలి, మన పాపంల నుండి మనల్ని విడిపించడానికి ఒకరు బలి కావాలి అని దేవుడు అనుకున్నాడు. దానికోసము యేసయ్య మన కోసము ఈ లోకంలో కల్వరి సిలువలో మరణించి మన పాపంల నుండి మనల్ని విడిపించడం జరిగింది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మన జీవితంలో ఒక కాలం నుండి మరి ఒక కాలంలోనికి వెళ్ళడానికి మన జీవితంలో ఖచ్చితంగా ఎవరో ఒకరి సహాయం అనేది మనకు అవసరం. ఈ యొక్క సహాయాన్ని దేవుడు కొంతమంది మనుషులను ఏర్పరచి మన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి వీళ్ళ యొక్క పరిచర్య మన కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళనే ఏమంటారు అంటే డెస్టినీ హెల్పర్స్ అంటారు. వీళ్ళ యొక్క సహాయం ఎందుకు అంటే వీళ్ళ సహాయం లేకపోతే మనం ఉన్న చోట నిలబడిన స్థలంలో అదే రీతిగా ఉండిపోతాం. మనకెన్నో తలాంతులు ఉండొచ్చు, మన దగ్గర ఎన్నో మంచి మంచి ఐడియాస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి బిజినెస్కి సంబంధించిన చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి, కానీ మీ దగ్గర ధనం లేదనుకోండి. మీ దగ్గర ఎన్ని ఐడియాస్ ఉన్నా వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయలేరు కదా. లేదా మీ జాబ్లో మీకు మంచి టాలెంట్ ఉంది, మీరు ఎంతో కష్టపడి పనిచేసే వాళ్ళు, కానీ ఎవరో ఒకరు మీకు రికమెండ్ చేయగలిగితేనే మీకు ప్రమోషన్ వస్తుంది. మీ యొక్క కష్టపడే ఆ యొక్క మీ స్వభావానికి ఒక గుర్తింపు అనేది కలగాలంటే మీ కష్టాన్ని చూచిన ఒక వ్యక్తి ఎవరో ఒకరు పై అధికారులకు మిమ్మల్ని గురించి మాట్లాడితేనే కదా మీకు ప్రమోషన్ వస్తుంది. అంటే మన జీవితంలో ఏదో ఒక స్థితిలో మనకి ఈ యొక్క డెస్టినీ హెల్పర్స్ మనకి అవసరం. ఈ అవసరమైన సమయంలో మనం జీవితంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు వీళ్ళను మనకు ఏ సమయంలో అవసరమై ఉన్నారో ఆ సమయంలో వీళ్ళను మన దగ్గరకు తీసుకొని వస్తుంటాడు, మన దగ్గరకు పంపిస్తూ ఉంటాడు. వీళ్ళు ఎవరు అంటే దైవికంగా దేవుని చేత మన జీవితంలో ఆయన చిత్తము జరగడానికి దేవుని చేత పంపబడిన వ్యక్తులు అన్నమాట. వీళ్ళని డెస్టినీ హెల్పర్స్ అంటాం. ఈ డెస్టినీ హెల్పర్స్ 4 రకాలుగా ఉంటారండి. అందులో మొదటి రకం ఎవరు అంటే డివైన్ కనెక్టర్స్. వీళ్ళ యొక్క పని ఏంటి అంటే అవసరమున్న మనల్ని ఎవరైతే మన అవసరమును తీర్చగలరో ఆ వ్యక్తులతో మనల్ని కనెక్ట్ చేసే ఒక పని ఈ యొక్క డివైన్ కనెక్టర్స్ అన్నమాట. సో ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతాను, చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది కదా. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమానుకు కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగాన్ని తన స్వంతంగా అయితే తను పోగొట్టుకోలేడు, కానీ ఆ ఇంట్లో పనిచేసే ఇశ్రాయేలు యొక్క చిన్నది చెప్పింది ఏమని, షోమ్రోను పట్టణములో ఎలీషా ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరకు వెళ్ళినట్లయితే మీరు స్వస్థత పొందుకోవచ్చు అని. ఎప్పుడైతే ఆ మాట ఆ యొక్క నయమాను విన్నాడో వెంటనే షోమ్రోను దగ్గరికి బయలుదేరాడు. అంటే అవసరం ఉన్న వ్యక్తి ఎవరండి? నయమాను కదా. సో నయమాను ఎక్కడ సహాయం పొందుకోగలడు అంటే ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్త దగ్గర పొందుకోగలడు. సో వాళ్ళని ఇద్దరిని కనెక్ట్ చేసింది ఎవరు? ఒక డివైన్ కనెక్టర్గా ఉండి ఇజ్రాయెల్ దేశపు చిన్నది కనెక్ట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఆ రీతిగా మనకు అప్పుడప్పుడు మన జీవితంలో ఈ రీతి అయిన డివైన్ కనెక్టర్స్ యొక్క పరిచర్య మనకు అవసరం. 2వ రకము ఎవరంటే డెస్టినీ హెల్పర్స్లో 2వ రకం మ్యాన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. మనం చూస్తే యోసేపుకు ఎంతో తలాంతులు కలిగిన ఒక వ్యక్తి యోసేపు. కళలను ఇంటర్ప్రిట్ చేసి చెప్పే ఒక వ్యక్తి. కానీ పానదాయకుల అధిపతికి భక్ష్యకారుల అధిపతికి ఇద్దరి కళలు ఇంటర్ప్రిట్ చేసినారు. ఆ 2 అదే రీతిగా కూడా జరిగినాయి. పానదాయకుల అధిపతి ఫరో దగ్గరకు వెళ్ళి చెప్పమంటే అతను మర్చిపోయినాడంట. 2 సంవత్సరాలు మర్చిపోయినాడు. 2 సంవత్సరాల తర్వాత ఫరో కల కన్నాడు. అప్పుడు జ్ఞాపకం చేసుకొని యోసేపును పిలిపించి ఫరో కనిన ఆ కళకు అర్థము చెప్పగలడు అని ఆ యోసేపును గురించి చెప్పినప్పుడు యోసేపు వచ్చి ఫరో ముందు నిలబడ్డాడండి. అంటే యోసేపు ఫరో ముందు నిలబడ్డానికి, యోసేపు ఎంతో తలాంతులు కలిగిన వ్యక్తి అయినప్పటికీ అతను ఫరో ముందుకొచ్చి నిలబడ్డానికి ఎవరు అవసరం అయింది? అక్కడ పానదాయకుల అధిపతి యొక్క అవసరం. అంటే ఇదే రీతిగా కొన్నిసార్లు మనకు ఎన్నో తలాంతులు ఉన్నప్పటికీ ఈ రీతి అయిన మ్యాన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మనల్ని ఒక మంచి ప్రభావం కలిగిన వ్యక్తులు, ఒక మంచి పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తులు, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తుల యొక్క సహాయము, వాళ్ళ యొక్క పరిచర్య మన జీవితంలో అవసరమై ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఫరో ముందు నిలబడ్డాడో ఫరో కనిన కళకు అర్థం చెప్పాడు. తర్వాత యోసేపు హెచ్చించబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత
మూడో రకం వ్యక్తులు ఎవరు అంటే వీళ్ళు గిఫ్టెడ్ పీపుల్. వీళ్ళ గురించి ఏ రీతిగా ఉంటుంది అంటే, మనం చూసినట్లయితే మన దగ్గర ఏమీ లేకున్నా ఈ గిఫ్టెడ్ పీపుల్ మనకు సహాయం చేస్తారనమాట. అంటే చూడండి, బైబిల్లో మనం చూస్తే సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా దావీదుకు ఒక తలాంత్ ఉంది. ఏమి అంటే సితారా చక్కగా ఎంతో నేర్పుగా వాయించగలిగినవాడు దావీదు. సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు వచ్చి ఆ యొక్క సితారా వాయించినప్పుడు సౌలు ఉన్న దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయేది అని. అంటే అవసరం ఉన్న వ్యక్తి సౌలు, మంచి గిఫ్టెడ్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే దావీదు. సౌలు విడుదల పొందుకోవడానికి ఎవరి సహాయం అవసరమైంది? ఒక గిఫ్టెడ్ పర్సన్ అయిన దావీదు యొక్క సహాయం అవసరమైంది. అదే రీతిగా మన జీవితంలో కొన్నిసార్లు ముందుకు వెళ్ళడానికి మనకు ఈ రీతి అయిన గిఫ్టెడ్ పీపుల్ యొక్క, అంటే ఎంతో తలాంతులు వరములు కలిగిన ఆ వ్యక్తుల యొక్క పరిచర్య మనకు అవసరం అండి. హల్లెలూయా. చివరిగా మరి 4th కేటగిరీ ఎవరు ఈ డెస్టినీ హెల్పర్స్లో అంటే బర్డెన్ బేరర్స్. ఈ పై 3 కేటగిరీస్ కన్నా వీళ్ళు చాలా ప్రాముఖ్యం. ఈ బర్డెన్ బేరర్స్ యొక్క వారి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, వీళ్ళు మన భారములను వాళ్ళ భారములుగా భరించి ఎప్పుడూ మన పక్షంన నిలబడేవారండి. మనకు ప్రార్థన పరంగా మనకెంతో సహాయం చేసేవాళ్ళు. ఒకవేళ మనం కృంగిపోయే పరిస్థితిలో ఉన్న ఒక మాటల చేత ఊరడించు జ్ఞానము కలిగిన వాళ్ళు, దేవుని నుండి ఒక మధురమైన ఆదరణకరమైన మధుర వచనములు మన కోసం తీసుకొని వచ్చి దేవుని వాక్కు చేత మనల్ని బలపరిచేవాళ్ళు. సంతోషంలో మాత్రమే కాదు, కానీ కష్టంలో, దుఃఖంలో, బాధలో ఏ పరిస్థితి అయినా మన పక్షంన ఉండి మన కోసం అన్నట్లుగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ మనల్ని బలపరుస్తూ అన్ని రీతులుగా మనకు సహాయం చేసేవాళ్ళు ఈ బర్డెన్ బేరర్స్. కాబట్టి ఈ పై 3 ముందు చెప్పిన ఆ 3 డెస్టినీ హెల్పర్స్ ఆ యొక్క వాళ్ళ పరిచర్య కోసం మీరు ప్రార్థించకపోయినా ఖచ్చితంగా ఈ బర్డెన్ బేరర్స్ కోసం మీరు ప్రార్థన చేయండి. ఇటువంటి వ్యక్తులు మన జీవితంలో ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ యొక్క పెంతెకొస్తు పండుగ నాడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మీకోసం ఆదరణకర్త అయిన, మీకు సహాయము చేసే వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయడానికి కొన్నిసార్లు కొన్ని సీజన్స్లో మనం ముందుకు వెళ్ళడానికి మనుషుల పరిచర్య కూడా మన జీవితంలో జరగడానికి దేవుడు మనుషులను ప్రేరేపిస్తూ ఉంటాడనమాట. అందులో ఈ 4 రకములైన పరిచర్యలు మనకు అవసరం. డివైన్ కనెక్టర్స్, మ్యాన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, గిఫ్టెడ్ పీపుల్, తర్వాత బర్డెన్ బేరర్స్. ఈ 4 వ్యక్తుల యొక్క పరిచర్యలు మన జీవితంలో అవసరం. ఈ పెంతెకొస్తు దినంన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఇప్పటి వరకు ఒక స్టాగ్నేషన్ లాగా ఒక్కటే దగ్గర ఉండిపోయావేమో నువ్వు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ సహాయం పొందుకోక అందరూ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్న ఒక పరిస్థితులలో ఈరోజు ఉన్నారేమో. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మనకు సహాయం చేయవాడు ఆయనే. ప్రభువే మనకు సహాయకుడు. ఆయన మన బలహీనతలను చూసి మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. ఆయన మనకు సహాయము చెయ్యాలి అని తీర్మానించుకున్నాడు. అందులో భాగంగానే ఆయన మీకోసం మనుషులను పంపుతున్నాడండి. ఆయన మీకోసము మనుషులను వాడుకోబోతున్నాడు. ఒకవేళ మీ పరిస్థితిలో ఈరోజు మీకు అవసరము తీర్చే ఒక ఆ గిఫ్టెడ్ పీపుల్ యొక్క పరిచర్య మీ జీవితంలో అవసరం ఉందేమో, లేదా మీకోసము ఆదరించే, మిమ్మల్ని బలపరిచే, మీకోసం ప్రార్థించేసే ఆ బర్డెన్ బేరర్స్ యొక్క పరిచర్య మీకు అవసరమైందేమో, లేదా మీకోసం రికమెండ్ చేసే ఒక మ్యాన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, అంటే మీరు ఎవరి ముందు నిలబడాలో, ఎవరి సహాయం మీకు కావాలో వాళ్ళ దగ్గరికి వాళ్ళతో కనెక్ట్ చేసే డివైన్ కనెక్టర్స్ యొక్క పరిచర్య మీ జీవితంలో అవసరం ఉందేమో. ఏ యొక్క పరిచర్య మీ జీవితంలో అవసరమో ఆ పరిచర్య ఈ దినాన మీరు పొందుకోబోతున్నారండి. అటువంటి ఒక్క మనుషుల్ని దేవుడు మీ దగ్గరకు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఇక్కడ కొంచెం మీరు జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే మన అవసరతను బట్టి ఒక్కొక్కసారి అపవాది కూడా మన జీవితంలో కొంతమంది అనవసరమైన వ్యక్తుల్ని మన దగ్గరకు తీసుకొని వస్తాడు. కాబట్టి జ్ఞానం కలిగి ఎవరు దేవుని నుండి వస్తున్నారు, ఎవరు అపవాది నుండి మన దగ్గరకు పంపించబడుతున్నారు అన్న ఒక విషయాన్ని మనం గమనించి మనము జ్ఞానం కలిగి దేవుని దగ్గర కనిపెట్టి వీళ్ళ యొక్క పరిచర్యను మనం తీసుకున్నాము అంటే మన జీవితంలో ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలమండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ దినాన
ప్రభువు మీకు సహాయము చెయ్యాలి అని దేవుడు అనుకొని మీకోసం మనుషుల పరిచర్యను ఏర్పాటు చేసి ఉంటుండగా ఆ పరిచర్యను మీరు పొందుకున్నట్లుగా డివైన్ కనెక్టర్స్ మిమ్మల్ని చేరుకొందురుగాక, మ్యాన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మిమ్మల్ని చేరుకొందురుగాక, గిఫ్టెడ్ పీపుల్ మిమ్మల్ని చేరుకొందురుగాక, బర్డెన్ బేరర్స్ మిమ్మల్ని చేరుకొందురుగాక. ఈ దినంలో మీరు సహాయం పొందుకొని మీ జీవితంలో మరలా ఒక ఫ్లో స్టార్ట్ అయ్యి మీరు చేరాలి అనుకున్న గమ్యానికి మీరు చేరడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక. మీకు అందరికీ పెంతెకొస్తు పండుగ శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.